శరణమయ్యప్ప. वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। స్వామియే శరణమయ్యప్ప. జనవరి 2025 సంవత్సరం జ్యోతి దర్శనానికి మా పీఠకంలో స్వాములందరం కలిసి శబరిమల యాత్రకి బయలుదేరుతున్నాం. మా పీఠకంలో పూజ చేసి యాత్ర స్టార్ట్ చేశాము. స్వామియే శరణం శరణయ్యప్ప. భలే భలే అయ్యప్ప బంగారు అయ్యప్ప. రామ మంగళం సీతారామ మంగళం శ్రీరామ మంగళం. స్వామి శరణం శరణమయ్యప్ప. స్వామి 11/2024 అనగా బుధవారం నాడు మాలేశం స్వామి 18 మంది. ఆ 18 కూడా ఈరోజు ఇడుముడు కట్టుకొని 18 మంది కూడా శబరిమల బయలుదేరాం స్వామి. నర్సీపట్నం నుంచి తుని వచ్చి ట్రైన్ గురించి ఒక 10 నిమిషాల్లో ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాం స్వామి. అలాగే ఈ 18 మంది కూడా ఎర్నాకుళం దిగిన తర్వాత కూడా మీకు సమాచారం ఇస్తాం స్వామి. స్వామి శరణం శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. మేము తునిలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మధ్యాహ్నం 2 గంటలకి ఎర్నాకుళంలో దిగాం. ఆల్మోస్ట్ 1.5 days జర్నీ చేసాం. ఎర్నాకుళం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఎర్నాకుళం టు ఎరిమేలి డైరెక్ట్ బస్సు ఎక్కి ఎరిమేలికి మా ప్రయాణం కొనసాగించాం. కేరళలో గ్రీనరీ ఎక్కువగా ఉండడం వలన మన ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసుకు చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. దారిలో హోటల్ దగ్గర బస్సు ఆపారు. అక్కడ రేట్లు ఈ విధంగా ఉన్నాయి. టిఫిన్ చేసి మరలా మా ప్రయాణం కొనసాగించాం. మేము ఎరిమేలి వచ్చే
వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఎర్నాకుళం టు ఎరుమేలి దాదాపు 4 గంటల సమయం పట్టింది రావడానికి. మకర జ్యోతి టైం అవ్వడం వల్ల ఏమో అస్సలు ఖాళీ లేదు. స్వాములతో ఎరుమేలి మొత్తం చాలా సందడిగా ఉంది. పేడతులు ఆడుతున్న స్వాములు చూస్తుంటే ఎరుమేలి అంతా చాలా సంబరంగా ఉంది. మొత్తానికి ఎరుమేలి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. మా స్వాములందరం కలిసి పేడతులు ఆడడానికి సిద్ధమయ్యాం. పేడతులు ఆడుతూ ఫస్ట్ ధర్మశాస్త్ర టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తర్వాత ఎదురుగా ఉన్న వావర్ స్వామి మసీదును దర్శించుకున్నాం. అయ్యప్ప స్వామి మహిషి రాక్షసిని చంపే ముందు వేసిన తాండవాన్నే పేడతుల్లి అంటారు. పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు మన ఏపీకి చెందిన వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు వారు వచ్చిన స్వాములందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. అక్కడే భోజనం చేసి పెద్ద పాదయాత్ర స్టార్ట్ చేసాం. చెక్ పోస్ట్ దాటాక ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతాం. వెళ్ళే దారిలో రెస్ట్ తీసుకోవడానికి సత్రాలు కూడా ఉన్నాయి. మేము కూడా ఒక నైట్ సత్రంలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4కి లేచి మళ్ళీ యాత్ర స్టార్ట్ చేసాం. ఇప్పుడు మనమైతే శివపార్వతి టెంపుల్ కాలికట్టికి వచ్చాం. ఈ టెంపుల్ చాలా పెద్దదిగా ఉంది, చాలా బాగుంది కూడా. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల దర్శనం చాలా బాగా అయింది. యాత్ర కొనసాగిస్తూ ఉదయం 8 గంటలకు కొలదా నదికి చేరుకున్నాం. కొలదా నదిలో స్నానం చేసి నదిలో ఒక రాయిని తీసుకుని వెళ్లే దారిలో ఉండే మహిషి రాక్షసి సమాధిపై పెట్టాలి. అయ్యప్ప స్వామి చంపిన రాక్షసి పేరే మహిషి. నదిలో స్నానం చేసి అక్కడే చిన్న చిన్న హోటల్స్ చాలా ఉన్నాయి. అక్కడే టిఫిన్ చేసి మేము స్టార్ట్ అయ్యాం.
పెద్దపాదం యాత్ర అనేది రాళ్ళ దారిలో దట్టమైన అడవిలో 43 కిలోమీటర్లు వెళ్ళాలి. ఒక విధంగా చాలా కష్టం. అయినా సరే చిన్నపిల్లలు, ముసలివాళ్ళు లాంటి వాళ్ళు కూడా అటువంటి దారిలో యాత్ర చేయడం చూస్తుంటే అయ్యప్పపై వారికి ఉన్న భక్తి తెలుస్తుంది. నలభై 41 రోజులు దీక్ష చేయడం ఒక ఎత్తు అయితే శబరిమల పెద్ద పాదయాత్ర చేయడం ఒక ఎత్తు. చాలా కష్టంగా ఉంటుంది. కొండ ఎక్కుతున్నట్టు మొత్తం ఒప్పే ఉంటుంది. మధ్య మధ్యలో ఆగి రెస్ట్ తీసుకుని మళ్ళీ నడక ప్రారంభించేవాళ్ళం. అయ్యప్ప 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 అయ్యప్ప. ఇదే మహిషి రాక్షసి సమాధి. అడుదా నది నుంచి తెచ్చిన రాయిని ఈ సమాధిపై పెట్టాలి. మహిషి రాక్షసి సమాధి నుంచి బయటకు రాకుండా ఉండాలని ఇలా చేస్తారట. ఇప్పుడు మేము కలిదంకును అనే ప్లేస్లో ఉన్నాము. మనం ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాలి, ఏ ఏ ప్లేసులు దాటుకుని వెళ్ళాలి అనేది ఇక్కడ చూపిస్తున్న ఈ బోర్డులో చూసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నది ఇంచిపర కొట్ట ఆర్ అరసమూడి కొట్ట అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అడవి జంతువులు లోపలికి రాకుండా చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశారు.
ఇప్పుడు మనం కరిమల అమ్మన్ టెంపుల్కి వచ్చాం. దీక్ష సరిగ్గా చేయని భక్తులను ఈ అమ్మవారు శిక్షిస్తారట. ఇప్పుడు మనం వలయం వట్టు తావలం అనే ప్లేస్లో ఉన్నాం. ఇంకొక 3 కిలోమీటర్స్ నడిస్తే మనం పంబ నదికి చేరుకుంటాం. మొత్తానికైతే పంబ నది చేరుకున్నాం. పంబ ప్రదేశం మొత్తం స్వాములతో నిండిపోయింది, అస్సలు ఖాళీ లేదు. పంబలో స్నానం చేసి అక్కడ దర్శన టికెట్లు తీసుకొని పంబ నుంచి శబరిమలకి అయితే బయలుదేరాం. ఎరుమేల నుంచి అడవి మార్గం గుండా వచ్చిన దారిని పెద్ద పాదం అంటారు. పంబ నుండి శబరిమల వెళ్ళే దారిని చిన్న పాదం అంటారు. ఎక్కువ శాతం స్వాములు చిన్న పాదం గుండా వెళ్తుంటారు. దర్శన టికెట్స్ చెకింగ్ పాయింట్ ఇదే. కన్ఫామ్గా ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. ఇక్కడ కార్డియాలజీ సెంటర్ కూడా ఉంది. పెద్దపాదం చిన్నపాదం గుండా వచ్చిన భక్తులకి హార్ట్ ఆర్ చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు. మా కన్యస్వాములు, మా మాలికాపురత్తమ్మ, మా వావరం తోలం స్వామి అలసిపోయి కూర్చున్నారు. ఎప్పుడైతే అయ్యప్ప కొండకు ఏ ఒక్క కన్యస్వామి రాకుండా ఉంటారో అప్పుడే మాలికాపురత్తమ్మని అయ్యప్ప స్వామి పెళ్లి చేసుకుంటారని చెప్పాడు. ఫస్ట్ టైం అయ్యప్ప మాల వేసిన వారిని కన్యస్వాములు అంటారు. ప్రతి కన్యస్వామి శరణగుత్తులను ఈ విధంగా ఇక్కడ గుచ్చుతారు. ఇదే ఈ శరణగుత్తి గుచ్చడం వెనుకున్న కథ.
ఫైనల్గా శబరిమల కొండకి చేరుకున్నాం. 18 మెట్లు ఎక్కి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం. జ్యోతి దర్శనం కోసం వచ్చిన స్వాములతో ఆలయం మొత్తం కలకలలాడుతుంది. అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాక కొండ ఎక్కిన కష్టం మొత్తం మర్చిపోయాం. చాలా ఆనందంగా అనిపించింది. మేము జనవరి 11, 2025 అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాం. జ్యోతి దర్శనం కోసం జనవరి 14 దాకా వేచి ఉండాలి. మేము ఈ 3 రోజులు కూడా కొండపైనే ఉన్నాం. ఈ 3 రోజులు అయ్యప్ప స్వామిని దర్శించుకునే అదృష్టం మాకు కలిగింది. జ్యోతి దర్శనం కోసం కొండపైన కొమ్మలతో చిన్న నీడలో ఏర్పాటు చేసుకొని అక్కడే ఉన్నాం. మకర జ్యోతి దర్శనం కోసం ఈవినింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. సరిగ్గా 6:45 దూరంగా ఉన్న కొండపైన జ్యోతి వెలుగుతూ 3 సార్లు కనిపించింది. జ్యోతి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. స్వామియే శరణమయ్యప్ప అనే నామస్మరణతో శబరిమల మొత్తం మారిమోగిపోయింది. మొత్తానికి శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం చేసుకున్నాం. దీనితో మా శబరిమల యాత్ర పూర్తయింది. స్వామియే శరణమయ్యప్ప.